నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్. కన్సిడర్ 1 mole of an ideal diatomic gas molecule at temperature T such that kBT much more greater than hν, where nu is the frequency of its vibrational mode. If Cp and Cv are specific heats of this gas at a constant pressure and volume respectively, then the ratio gamma is equal to Cp by Cv is. మనల్ని ఏం అడిగారు? గామా వాల్యూ అడిగారు. సో మనకు గామా వాల్యూ అడిగారు. సో గామా వాల్యూ అడిగినప్పుడు మీకు ఒక చిన్న ఈక్వేషన్, ఒక ఫార్ములా చెప్తాను. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ గామా అండ్ ఎఫ్, రిలేషన్ బిట్వీన్ గామా అండ్ ఎఫ్. ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఫార్ములా వచ్చేసి గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/f, 1 + 2/f. ఎఫ్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ 4 కేసెస్. ఫస్ట్ వచ్చేసి మోనో అటామిక్, మనకి ఇచ్చిన సిస్టమ్ మోనో అటామిక్ అయితే ఎఫ్ వాల్యూ 3 అయితే 3 అంటే ఏంటి? 3 ట్రాన్స్లేషన్స్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/3 ఈజ్ ఈక్వల్ టు 5/3 వస్తుంది. సెకండ్ కేస్, ఒకవేళ మనకు డయాటమిక్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5. 5 అంటే 3 + 2, 3 అంటే 3 ట్రాన్స్లేషనల్, 2 అంటే రొటేషనల్. సో 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్. అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/5 ఈజ్ ఈక్వల్ టు 7/5 వస్తుంది. అదే మనకు వచ్చిన సిస్టము డయాటమిక్ అయితే హై టెంపరేచర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7. హై టెంపరేచర్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్ అండ్ 2 వైబ్రేషనల్, మొత్తం కలిపి 7. అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/7 ఈజ్ ఈక్వల్ టు 9/7. ఇంకో కండిషన్, ట్రయాటమిక్ అయితే, ట్రయాటమిక్ ఇట్ లో టెంపరేచర్, ఇది వచ్చేసి డయాటమిక్ ఇట్ హై టెంపరేచర్, ఇది ట్రయాటమిక్ ఇట్ లో టెంపరేచర్ అయితే ఫస్ట్ కండిషన్ నాన్ లీనియర్కి అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6, లీనియర్కి అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7. నాన్ లీనియర్ అంటే ఎగ్జాంపుల్ H2O. ఇప్పుడు చూడండి, నాన్ లీనియర్ అంటే మనకు ఇలా ఉంటుంది. నాన్ లీనియర్ మనకు H2O స్ట్రక్చర్ ఇలానే కదా ఉంటుంది, నాన్ లీనియర్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. అదే లీనియర్ అంటే CO2, చూడండి CO2 లీనియర్ కదా, లీనియర్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో గామా వాల్యూ 1 + 2/7 9/7 వస్తుంది లీనియర్ అయితే. నాన్ లీనియర్ అయితే 8/6 వస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే మనకు అడిగిందేమో డయాటమిక్ గ్యాస్. డయాటమిక్ అనగానే మనకు సెకండ్ దాంట్లో డయాటమిక్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5, కాబట్టి మనకు 7/5 ఆన్సర్ అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి? టెంపరేచర్ కేబీటీ మచ్ మోర్ గ్రేటర్ దెన్ హెచ్న్యూ అంటే టీ అనేది టెంపరేచర్ హైగా ఉంది అంటే చూడండి హై టెంపరేచర్. అదేవిధంగా ఒకటి న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషనల్ మోడ్ ఇచ్చారు. అంటే మనకు హై టెంపరేచర్గా ఉంటే వైబ్రేషనల్ మోడ్ ఉంటే అంటే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే 3 రొటేషనల్, 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్ అండ్ 2 వైబ్రేషనల్, మొత్తం కలిపితే 7 కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/7 ఈజ్ ఈక్వల్ టు 9/7. సో ఆన్సర్ వచ్చేసి అంత 9/7 అంత ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సో మనకు రొటేషనల్, ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్ 3 ఉన్నాయి కాబట్టి 9 వచ్చింది, 9/7 వచ్చింది. నార్మల్గా అయితే డయాటమిక్ నార్మల్గా అయితే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5, బట్ ఇక్కడ హై టెంపరేచర్ అండ్ వైబ్రేషన్ కాబట్టి మనకు ఎఫ్ వాల్యూ 7 వచ్చింది, గామా వాల్యూ 9/7 వచ్చింది.